నంద్యాల శివారు కర్నూలు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. నంద్యాల శివారులోని కర్నూలు హైవేలోని పొగాకు కంపెనీ వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం గ్రామానికి చెందిన వెంకట వంశీ, వెంకటరమణ ఇద్దరు తమ స్నేహితుడైన ఒక వ్యక్తిని హైదరాబాద్ కు వెళ్తుండగా బస్టాండ్ లో బస్సు ఎక్కించి తిరిగి నందవరం గ్రామానికి బయలుదేరి గ్రామంలో నంద్యాల శివార్లోని పొగాకు కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని వెంకట వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన వెంకటరమణని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు సైడ్ స్టార్ట్ ఇరిపోయింది మొత్తం స్టార్ట్ చూడు సార్. వెంకట వంశీ కృష్ణ నా కొడుకు నాకు చెప్పకుండా రాత్రి నంద్యాలకు వచ్చినారు. నేను 9 మధ్యలో ఫోన్ చేస్తే వస్తానులేమ్మా అంటే రారా ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఇంటికి రా అని చెప్పిన. వస్తానులే అన్నాడు. అది మా బావ కొడుకు నిరసనీకి వచ్చినాడు. హైదరాబాద్ పోతున్నాడని ఇడిచిపెట్ట నీకు వచ్చినాడు. మాది నందవరం. పిల్లడి పేరు వెంకట వంశీ. షాప్ కటింగ్ షాప్. ఆయన మీదనే ఆధారపడినా పిల్లడు తెస్తుంటేనే తింటున్నాం మేము. మా ఆయనకు 2 కాళ్ళు ఇరిగినాయి. నేను కూలి పనికి. మా కుమారుడు వెంకట వంశీ ఇంకా చనిపోయినాడు. అక్షింట్లో ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఏమైంది? రోడ్డు ప్రమాదంలో నంద్యాల రూట్ లో ఎందుకు రాత్రి మా ఫ్రెండ్ ఎక్కినికి పోయి వాళ్ళ ఫ్రెండ్ ఎక్కినికి పోయి ప్రమాదంలో చనిపోయినాడు. మాకు 2 కాళ్ళు ఇరిగినాయి. నా కొడుకే మాకు వాడు తెచ్చిపెట్టి ప్రభుత్వమైన ఆదుకాలం మమ్మల్ని. నందవరం కంటే నంద్యాలకు వచ్చాను. అంటే మా ఫ్రెండ్ హైదరాబాద్ జాబ్ ట్రైనింగ్ వచ్చినాము. ట్రైల్కి వెళ్ళిపోయాను. మేము 3 రిటర్న్ ఊరికి పోతుంది నందవరం. ఈ మధ్యలో జరిగిపోయింది అన్నమాట. ఏం కొద్దిలో బైక్ కంట్రోల్ కాల స్పీడ్ బ్రేకర్ కటింగ్ ఉన్నది. ఎదురుగా లైట్లు ఫోక్స్ లైట్లు వచ్చేసరికి బండికి డ్రైవర్ బైక్ కళ్ళు కనుకోలే పక్క డివైడర్ కుదిరాడు అనమాట. నా పేరు వెంకటరమణ. ఆయన పేరు వంశీ. డివైడర్ కుదిరా నేను ఎగిరిపోయి కంపల్సరీ కింద తొలుకుంటూ పోయాను. ఇంకా తర్వాత నాకు మదిలే కాదు. 10 నిమిషాల తర్వాత వేరే వాళ్ళు వచ్చి అక్కడ అడుగుతున్నారు. అప్పుడు మెలకు వచ్చినారు. మెలకు వచ్చి ఎవరో ఉన్నారంటే నేను కింద నడచలేకుండా నాకు పవర్ లేదంటే 2-3 అన్నలు వచ్చి వెళ్ళిపోయి వేసి పే తీసుకుపోయారు. అప్పటికే వంశాన్ని చనిపోయింది అనమాట. విధానంగా మా వాళ్ళకి ఫోన్ చేసుకుని అంబులెన్స్ వెళ్ళిపించి పోతున్నాం. ఊరికి పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఊరికి పోతున్నాం. ఊరికి పోతాను. నంద్యాల ప్రజలకు, నంద్యాల ప్రయాణించే వాహనదారులు దయచేసి గమనించండి. నిన్న రాత్రి 11:30కు ఐటీసీ సెంటర్ నుంచి ఆటోనగర్కు ఒక 2 వీలర్లో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. రాత్రి 11:30 టైంలో ఆ స్పీడ్ బ్రేకర్ నుంచి కనపడక ఎగిరి పడ్డాడు డ్రైవర్ పోయి డైరెక్ట్గా బ్రిడ్జి ఫినిషింగ్ తొలుకొని ఆ రాడ్ తొలుకొని డైరెక్ట్ 4 తగిలి స్పాట్లో చనిపోయాడు. అతని దగ్గర కూర్చుని అతను బ్రిడ్జికి సైడ్లో పడిపోయాడు. ఆ టైంలో ఆగ్రో కంపెనీలో జాబ్ చేసే ఒక అతను ఇంటికి పోతూ డైల్ 100 ఫోన్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకు కాపాడడానికి కృషి చేశాడు. కాబట్టి ఇమీడియట్లీ మా ట్రాఫిక్ పోలీసు వారు వెళ్ళి దెబ్బలు తగిన అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అలాగే బండిని కూడా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. దయచేసి ఆలోచించండి. వాహనదారులు రాత్రి పూట్ల ప్రయాణించడం వల్ల స్పీడ్ బ్రేకులు కానీ తర్వాత కుక్కలు కానీ జంతువులు కానీ ఏమైనా అడ్డం వస్తే కనపడవు. దీనివల్ల ఒక ప్రాణము 20 ఏళ్ల వంశీ అనే అతను నందివర్గం సంబంధించిన అతను డ్రైవ్ చేస్తూ చనిపోయాడు. వెనుకలు కూర్చున్న అతను బతికినాడు.
కాబట్టి దయచేసి లేట్ నైట్ అవసరం ఉంటే హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. మీకు ప్రతిరోజు చెప్తున్నాము, మా జిల్లా ఎస్పీ సార్ గారు టౌన్లో కానీ ఎక్కడైనా అవుట్కట్స్లో కానీ ఎక్కడికి పోయినా కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పి, మనము హెల్మెట్ పెట్టుకుంటే మనకేమి మెడకాయ ఏమి ఇరిగిపోదు, అలాగే ఏమి జబ్బులు రావు. మీకు హెల్మెట్ పెట్టుకున్నందు వల్ల యాన కింద పడితే ఇటువంటి మరణాల నుంచి కాపాడుకోవచ్చు. మీ ఫ్యామిలీ పిల్లలు మీకోసం వెయిట్ చేస్తుంటారు. రాత్రి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మా పిల్లలు రాలేదంటే మళ్ళీ నేనే ఫోన్ చేసి మార్నింగ్ అమ్మ ఇట్లా మీ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయాడంటే వాళ్ళ బాధలు వాళ్ళు కన్నీరు చూసే నాకైతే గుండె తలిచిపోయింది. మా జిల్లా ఎస్పీ సార్ గారు, మా ఏఎస్పీ మేడం గారు ప్రతిరోజు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతానే ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.